అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతోటి బయటకెళ్లి సినిమాల శిఖాలని జాలీగా గడపగలుగుతారు. ఈ రోజు అధిక రక్తపోటుతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులు మాత్రము కొలెస్ట్రాల్ ఆహార పదార్థాలని, కాఫీ, టీలని మానేయవలసి ఉంటుంది. లేకపోతే అనారోగ్యం పాలవలసి వస్తుంది. ఆరోగ్యం బాగా చెడిపోతుంది. ఈరోజు మరి యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం చాలా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి రాజకీయాలు వంటి వాటికి మీరు దూరంగా ఉండాలి. ఇంకా ప్రసంగంలో తీపి తేవాల్సి ఉంటుంది. కోపం మరియు మీ చికాకు వంటి పరిస్థితులను మీరు దూరంగా ఉంచాలి. ఈరోజు దుర్వినియోగ పదాలను కూడా మీరు పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. కోపం మీద నియంత్రణ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ పని శైలి యొక్క వైవిధ్యం పని గన్మందాన్ని నిర్వహిస్తుంది. పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. అప్రమత్తత మరియు సుదూరదృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. మరియు ఈ రోజు పని రంగంలో కొత్త అవకాశాలని మీకు రాబోతున్నాయి. నెగిటివ్ ఆలోచనల నుండి మీరు దూరంగా ఉండాలి. జీవితాల సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. ఈరోజు ప్రమోషన్ గురించి ఒక విషయం బయటపడే అవకాశం కూడా ఉంది. దాని గురించి మీరు సంతోషం అనేది పొందబోతున్నారు. ఎక్కడి నుండైనా సరే మీకు ఒక శుభవార్త అనేది అందుతుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి. స్నేహితులతోటి కూడా మీరు ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు కొంతమంది నెగిటివ్ గా ఆలోచించేటటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచాలి. తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. మరి ఈరోజు మీ స్నేహితులు మీ యొక్క సహాయం అనేది పొందడం కూడా జరుగుతుంది. పని రంగాల్లో మీరు ఈరోజు పెద్దల నుంచి, అధికారుల నుంచి మన్ననలు పొందబోతున్నారు. మీ పని అనేది చాలా గుర్తింపునైతే రోజు పొందబోతున్నారు. ఎక్కువగా దాన ధర్మాలు చేయటం వలన మనసు ప్రశాంతత అనేది మనసుకు లభిస్తుంది. ఈరోజు సహోద్యోగుల సహకారం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకైతే మరి మీతో హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు. ఈరోజు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందటం మీ వంతవుతుంది. ఈరోజు ప్రేమికులకైక శుభదినముగానే ఉన్నది. ఇంకా వారు మాత్రము వారి కోరికలను బయట పెట్టుకోవడం జరుగుతుంది. ప్రైవేటు సబ్జెక్టులలో మాత్రము విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రమే అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా జీవించడానికి ప్రయత్నాలను అయితే కొనసాగిస్తారు. ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలలో శుభం ఉంటుంది. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. ఈరోజు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. కార్యాచరణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు భాగస్వామి అనుభూతి ఉంటుంది. ఈరోజు రాశి వారిలో మాత్రం ఎక్కువగా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. అన్ని విధాలుగా కూడా మెప్పును పొందగలుగుతారు. దాంతో పాటు లాభాల దిశగా వ్యాపారం పయనించే అవకాశం కనిపిస్తుంది. మీరు స్నేహితుల సహకారం అందుకోవడం సాధ్యమవుతుంది, సాధతరం అవుతుంది. గొప్ప వ్యక్తులతోటి పరిచయం జరుగుతుంది. దాని కారణంగా ఈరోజు మనసు సంతోషంగా అనిపిస్తుంది. ఎవరితో అయితే వివాహం జరగాలి అని ఆలోచనలలో ఉన్నారో అటువంటి వారికి ఈరోజు మనసులో తలచిన వ్యక్తితోటి వివాహం అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు రాశి వారిలో మరి ఎక్కువగా చూసినట్లయితే గనక ఉదయం పూట సూర్యుడు రాకమునిపై లేచి మీరు చక్కగా తలంటి స్నానం చేసి గుప్పెడు మరి ఒక బకెట్ నీటిలో గుప్పెడు ఆవు పంచకం వేసేసి పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని ఇల్లంతా కొద్దిగా చిటికెడుకు పసుపు వేయాలి. వేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని
మీరు చక్కగా శివయ్యకు పూజలు సమర్పించినట్లయితే, ఆ తర్వాత మీరు దాన ధర్మాలు చేసినట్టయితే గనక మీకు తలచిన వ్యక్తితోటి వివాహం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీ దోష నివారణ జరిగిపోతుంది. మీ సమస్యల నుండి బయట కట్టెక్కగలుగుతారు. అప్పుల సమస్య ఉన్నా సరే ఆ అప్పుల సమస్య కూడా తీరిపోతుంది. మీకు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈరోజు రాశివారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 98 మరియు లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలం. పరిహారములో మరి ఈ రోజు రాశివారు మాత్రం ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గనక ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించటం ఏ ప్రాణికైనా సరే వర్తిస్తుంది. కేవలము మీరు ఇది పేదలకు మాత్రమే కాకుండా మరి పశువులకైనా సరే మీకు మరి పక్షులకైనా సరే ఆహారం అందించినట్లయితే గనక మరి చక్కని ఫలితాలను మీరు అందుకుంటారు. మీకు దోష నివారణ అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.